ఎవరు మాట్లాడినా కూడా ఒక వార్డు గురించో ఒక వ్యక్తి గురించో మాట్లాడట్లే. 48 వార్డుల కౌన్సిలర్లకు సంబంధించిన సబ్జెక్టునే మేము మాట్లాడుతున్నాం. తర్వాత మేము ఎక్కడ అడ్డుపడలేదు. వీసీ గారు మాట్లాడుతున్నప్పుడు అన్న శైలేంద్రనే అడ్డుపడ్డారు. సైదులు గారు 3వ వార్డు మాట్లాడుతున్నప్పుడు శైలేంద్రనే మాట్లాడుతున్నారు. అన్న ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడ, ఆన్సర్ ఇక్కడ. ఇప్పుడు ఆన్సర్ క్వశ్చన్ ఎవరు, ఆన్సర్ కూడా వాళ్ళే చేయాలి కదా, అదొక విషయం. తర్వాత అన్న మనం కూడా ఎంతో ప్రయాసపడి కష్టపడి 48 వార్డుల నుంచి వాళ్ళ కళల్ని నెరవేర్చడం కొరకు వచ్చిన ఒక్కల గురించి కాదు ఇది సమస్య. 48 వార్డులు విత్ చైర్మన్ వీసీ గారితో కలుపుకొని నేను అనేది ఏంటంటే అన్న ఇప్పుడు నాగార్జున గారి పేరు మన బత్తుల ఝాన్సీ గారి పేరు సీనియర్లు, వాళ్ళని గౌరవించాలి అని అన్నారు. ఇప్పుడు బత్తుల ఝాన్సీ గారికి మరి ఆన్సర్ ఎవరు చేయాలి? మేడం చెప్తూ చదువుతున్నారు కదా, మేడం చేయాలి. దానికి అడ్డుపడుతున్నారు. సైదులు 3వ వార్డు ఆయన చూసుకున్నారు కదా, ఫేస్ టు ఫేస్ మేడం చదువుతుంటే చూసుకున్నారు కదా, స్టడీ అవుతున్నారు కదా. ఇప్పుడు దాన్ని వదిలేసి ఇప్పుడు మరి ఆయన చెప్పేదానికి అడ్డుపడతారు. వీసీ గారు చెప్పేదానికి కూడా శైలేంద్రని అడ్డుపడుతున్నారు అది అంటే మిమ్మల్ని మీరే గౌరవపరుచుకుంటున్నాం. మేమైతే పచ్చట్లేదు కదా. మేము అధికార పార్టీ వాళ్ళని గౌరవిస్తున్నాం, ఫాలో అవుతున్నాం. 48 వార్డులు పట్టణాభివృద్ధి మా ధ్యేయం. ఈ పట్టణాభివృద్ధి కొరకు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఎంతో చేసిర్రు. ఎన్నో నిధులు తీసుకొచ్చిర్రు, కొన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చిర్రు. ఆ రోజు మీరు ఏదో మీకు జరిగిందని ఈ రోజు మళ్ళీ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం చేయకూడదు. ఆ రోజు మీటింగ్ లో, ఆ రోజు వేదికలో మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నాం. ఇప్పుడు మేము మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నాం అంటే మేము పట్టణాభివృద్ధి కొరకు మీతో మేము సహకరిస్తాం. వెలిగేంకన్న గారు అన్నారు కదా, ఇప్పుడు ఆ రోజు మమ్మల్ని ఎవరిని కూడా మెసల్ ఇవ్వలేదు. మరి అధికారం బీఆర్ఎస్ అలాంటి అవకాశం లేదు కదా. ఇప్పుడు ఆ కక్ష పూర్తి మీరు మాట్లాడుతున్నారు రాలేదు. హలో అందరు కూర్చోండి ఒక్క నిమిషం ప్లీజ్. అయిపోయింది. ఒక్క నిమిషం పవన్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడవచ్చు. మీరు 100% మీకు మాట్లాడే హక్కు ఉంది. ఒక్క నిమిషం తప్పకుండా